నా యవ్వన కాలాన్ని ఇలా పాడు చేసుకున్నాను, నేను ఇలా పిచ్చి పనులు చేస్తున్నాడిని, మరి నేనేం చేయాలి? మరలా జ్ఞాపకం చేస్తా, దేవుడు దీర్ఘ శాంతవంతుడు, దేవుడు క్షమించే దేవుడు. ఎంత పాపినైనా క్షమిస్తాడు ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే. మీరు ఆయన సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు కనికరాన్ని చూపిస్తాడు, జీవితాలను బాగు చేస్తాడు, కుటుంబాలను కడతాడు. నీ జీవితంలో ఆయన చిత్తము నెరవేరినట్లుగా సమస్తము సమకూర్చి మేలు జరిగిస్తాడు. కానీ గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగండి. గతంలోనే తిరగద్దు, గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగండి. దేవుని చిత్తము మీ జీవితంలో నెరవేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన వాగ్దానాలను దేవుడు నెరవేర్చాలని ఎంతో ఆశతున్నాడు. మీరు సమర్పించుకున్నారా? ఆయన కార్యాలు జరుగుతాయి. సమర్పించుకోలేదా? నష్టం మీదే. దేవుడు తప్పకుండా బాధపడతాడు, దేవుడు ఏడుస్తాడు. కానీ